రాజీ కోసం 100 కోట్లు ఆఫర్ చేసిన పుట్టమధు. కిషన్ రావు సంచలన ఆరోపణ. వామన్రావు నాగమణి హత్యలో పుట్టమధుది ప్రధాన పాత్ర. నాంపల్లిలో ఉన్న నీ కేసును వామన్రావు సుప్రీంకోర్టుకు తీసుకెళ్లే క్రమంలోనే హత్య చేయించావు. నీకు సంబంధం లేకపోతే నిందితుల బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్ళావు? సుప్రీంకోర్టుకు వెళ్లే శక్తి నాకు ఉంది. నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేశాను. రాజకీయాల కోసం శ్రీధర్ బాబు పేరు వాడుతున్నావు. అంబేద్కర్ అందరికీ చుట్టం, నీకు ఒక్కడికే కాదు. వామన్రావు దంపతుల హత్య కేసులో నిందితులు జైలులో ఉంటే నీవు జైలుకు పోవద్దనే స్వార్థంతో సుప్రీంకోర్టులో రాజీ కోసం ఉప్పల్లోని ఒక మహిళా న్యాయవాది ద్వారా 100 కోట్లు నీవు ఆఫర్ చేయలేదా? పుట్టమధుపై ప్రశ్నల వర్షం కురిపించిన గట్టు కిషన్ రావు. మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టమధు ప్రెస్ మీట్పై స్పందించిన గట్టు కిషన్ రావు సంచలన ఆరోపణలు చేశారు. కిషన్ రావు చేసిన ఆరోపణలు, వ్యాఖ్యలు TMR9 న్యూస్లో యథాతథంగా. ఫేక్ న్యూస్లో వచ్చినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా ఆలోచించేటువంటి విషయం రాశాడు. వాస్తవంగా పుట్టమధు వామన్రావు దంపతుల హత్య కేసులో నిందితుడైనటువంటి వ్యక్తి అనవసరమైనటువంటి ప్రేరణతోటి, ఉద్రేకంతో తను మీడియా ముందర మాట్లాడాడు. వాస్తవంగా సుప్రీంకోర్టుకు వెళ్ళేటువంటి స్థాయి కిషన్ రావుకు లేదు అని చెప్పి అన్నాడు. ఆ విషయాన్ని పేపర్లో చూశాను. నేను చూసిన తర్వాతనే మీడియా ముందర రావడం జరిగింది. ముఖ్యంగా నేను కొన్ని మాటలు ఆలోచించుకున్నాను. ఒకటి ఏమిటి అంటే, పుట్టమధు పేరు చెప్పింది శ్రీధర్ బాబు. మొట్టమొదటి రాసిన దరఖాస్తులో లేదన్నటువంటి ఒక పాయింట్ మీద మొట్టమొదటి మాట్లాడుతున్నాను నేను. ఆ రోజు ఉన్నటువంటి రామగిరి ఎస్ఐ గారు నేను రాస్తుంటే ఆయన వద్దని చెప్పాడు. ముమ్మాటికి నిజము, ఈ మాట ఎక్కడైనా చెప్తాను. ఇంకొకటి, నేను ఉస్మానియా తెలుగు లిటరేచర్, తెలుగు అధ్యాపకుని, తెలుగు గడ్డపై పుట్టిన వ్యక్తిని. నాకు భాష వచ్చు, మాట్లాడవచ్చు, రాయవచ్చు. నా చేత రాయించకుండా నా బిడ్డ చేత రాయించి నా చేత సంతకం తీసుకున్నాడు. ఎన్నిసార్లు ఎవరి పేరు చెప్పినా కానీ మా ఎంక్వైరీలో బయటపడతానని చెప్పన్నాడు. దీనిపై ఎస్ఐ గారిపైన సమగ్రమైన విచారణ జరగాలని చెప్పి నేను కోర్టును మరియు CBI గారిని శిరస్సు వంచి నమస్కరిస్తూ నేను అడుగుతున్నాను. ఇంకొకటి, సుప్రీంకోర్టుకు పోయే స్థాయి కిషన్ రావుకు లేదు అన్నాడు. నా స్థాయి గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? నన్ను గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? నా కుటుంబం గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? నేను గౌరవంగా ఒక వ్యక్తిగా, టీచర్గా పనిచేశాను. ఉన్నతమైన విద్యలో ఉన్నాను. చాలామంది విద్య చదువు చెప్పాను. కాబట్టి నేను తప్పుడు భాష, తప్పుడు మాటలు మాట్లాడేటువంటి తత్వం నాకు లేదు. మరి నాకు లేనప్పుడు ఇద్దరికి సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చింది కదా. A3, A5కు వాళ్ళ విషయమే మరి సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. మరి వాళ్ళ తల్లియా, తండ్రియా, వాళ్ళ బంధువులా ఎవరు వెళ్ళారో వాళ్ళ పేర్లతో సహా మీడియా మిత్రులకు కానీ, ప్రెస్ వాళ్ళకి కానీ నువ్వు రిలీజ్ చేయాలని చెప్పి నేను నిన్ను కోరుతున్నాను. సుప్రీంకోర్టుకు నువ్వు ఎన్నిసార్లు వచ్చావు? ఏ అడ్వకేట్ ద్వారా వచ్చావు? నాకు తెలుసు. ఇంకొకటి ఏమిటి అంటే, వామన్రావుకు శత్రువులు బాగా అన్నారు. అసలు వామన్రావుకు శత్రువులే లేరయ్యా. మా కుటుంబానికి శత్రువులు లేరు. 1వ తారీఖు 1వ నెల 2021 గుంజపడుగుకు బ్రాహ్మణ ఇంటికి, అతను ఏమంటారు, బ్రాహ్మణ సంఘానికి వచ్చి A6 ఉన్నటువంటి వసంతరావుతో మాట్లాడి క్యాలెండర్ పేరుతో వచ్చి నువ్వేం మాట్లాడానో తెలియదా? శత్రువులు లేని శత్రువులను కల్పించావు. కారణం ఏమిటి అంటే, నా ఇంట్లోనే నాకు చిచ్చు పెట్టావు, నా గ్రామంలో నాకు చిచ్చు పెట్టావు. శత్రువులు ఎవరు లేరు. ఇంకొకటి, వామన్రావు వచ్చిన తర్వాత వామన్రావును పిలిపించింది ఎవరు పిలిపించారు? కుంటరాజు చేత. నీకు తెలియదా? ఆ రోజు వామన్రావు ఆ రోజు, అరే కుంటరాజు, అరే సర్పంచు, నన్ను పిలిపించిపోతున్నావు ఏంద్రా అని చెప్పి అందరం విధంగా అనేది అతను కాదా? అసలు వాస్తవంగా కుంటరాజును సరైన విధంగా ఇంట్రాగేషన్ పక్షంలో గిట్ట ఉంటే మొత్తం మంది దోషులు బయటకు వస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఆ తర్వాత కిషన్ రావుకు స్థాయి లేదని అడిగినావు. సరే, నాకు స్థాయి ఉన్నదో లేదో తర్వాత ముచ్చట. నిజంగా తర్వాత అడ్వకేట్లను తర్వాత సుప్రీంకోర్టులో శ్రీధర్ బాబు వచ్చని అంటున్నారు కదా, నువ్వు అభియోగం చేసినావు కదా, ఈ విషయంపై నువ్వు నిలబెడతావని చెప్పి నేను అడుగుతున్నాను. నువ్వు ఎక్కడికి రమ్మంటే నేను అక్కడికి వస్తాను. ఆ విషయం ఏంటో నా అడ్వకేట్ల విషయం కానీ నా విషయం చెప్పదలుచుకోలేదు. ఓపెన్ ఛాలెంజ్గా మాట్లాడుతున్నావు. పుట్టమధు గారు, నా స్థాయిని ఎందుకు మాట్లాడావు? నిన్ను గురించి ఇప్పటి 4.5 సంవత్సరాలు అయిపోతుంది. వామన్రావు దంపతులు చనిపోయిన తర్వాత ఎక్కడ కూడా నేను తప్పుడు మాట మాట్లాడలే. కానీ నువ్వు ఎన్ని మాటలు మాట్లాడావో, ఎంతమంది గురించి మాట్లాడావో నాకు తెలుసు. 100 కోట్లకు నాకు ఆఫర్ చేయించావు కదా. హైదరాబాద్ ఒక అడ్వకేట్ ద్వారా కిషన్ రావును మర్డర్ కేసు కాంప్రమైజ్ కమ్మని అంటలేను. అంటే మర్డర్ కేసులో ఎవరైతే మర్డర్ చేయించావో వాళ్ళందరూ జైలుకు పోతే మానే.
కానీ నువ్వు మాత్రం సుప్రీంకోర్టు నా చేత కేసు విత్డ్రా చేయించుకొని నీ ద్వారా డబ్బులు తీసుకొని మరి అన్నావే, నువ్వు ఏ అడ్వకేట్ ద్వారా నువ్వు చేసావా నాకు తెలియదా? జూన్ 24, 2024 అంటే నాకేంది కిషన్ రావును అట్లా కూడా కొనే ప్రయత్నం చేయాలి అంటే మర్డర్ కేసు జాగ్రత్త మానే. ఈ నువ్వు మర్డర్ కేసులో లేనప్పుడు, మర్డర్ కేసులకు సంబంధం లేనప్పుడు, నీ మేనల్లకు సంబంధం లేనప్పుడు నువ్వు ఎందుకొరకే నా కోసం కాంప్రమైజ్ కోసం వచ్చావు? సుప్రీంకోర్టు కాంప్రమైజ్ ఎందుకోసం వచ్చావు? అడ్వకేట్తో ఎన్నిసార్లు చెప్పించావు? ఆ వివరాలతో సహా మొత్తం నా దగ్గరనే ఉన్నాయి. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోలేవు, చట్టం నుంచి తప్పించుకోలేవు. నేను ఒకటేందంటే నా వెనక ఎవరున్నారు ఎవరు లేరు తిరిగి అవసరం లేదు. కానీ నేను చట్టాన్ని నమ్మాను, పోలీసుని నమ్మాను, కోర్టును నమ్మాను, వ్యవస్థను నమ్మాను. కాబట్టి ఒక్క తప్పుడు మాట కూడా మాట్లాడకుండా నా కుటుంబ పక్షాన, ధర్మపక్షాన నేను సుప్రీంకోర్టు న్యాయవాదులు, సుప్రీంకోర్టు జడ్జి గారు, హైకోర్టు వాళ్ళకు న్యాయం చేసింది కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా సంతోషంగా ఉన్నాను. సుప్రీంకోర్టుకు, సుప్రీంకోర్టు న్యాయవాదులకు నేను ఈ రోజు కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. నా అడ్వకేట్లు ఎవరు నీకు తెలుసా? నా అడ్వకేట్ల క్యారెక్టర్ తెలుసా నీకు? న్యాయవాద వృత్తిలో న్యాయవాదులు అంటే అర్థం చెప్పినట్టు వాళ్ళు ఎవరై అంటే మేనకా గురుస్వామి గారు, భరత్ కుమార్ గారు, మరి చంద్రకాంత్ రెడ్డి గారు. న్యాయవాద వృత్తి ధర్మం ఏంటనే సంగతి వాళ్ళు చెప్పిన సంగతి నాకు తెలుసు. నీకేం తెలుసా పుట్టమదుగు? అనవసరంగా లేనిపోయిన మాటలు మాట్లాడకు. శ్రీధర్ బాబు గారి వల్లనే నాపై సిబిఐ విచారణ అని చెప్పి అన్నావే, దీనిపై నువ్వు ప్రూఫ్ చేయవలసిన బాధ్యత నీ మీద ఉన్నది. సంబంధం లేకుంటే తర్వాత నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, ఎందుకు వేగరపడుతున్నావు? ఖచ్చితంగా నేను చెప్తున్నాను, వామన్ రావు దంపతుల హత్య కేసులో నీ చెయ్యి ఉన్నది అని చెప్తున్నాను. ఎందుకు పాడాను? ఇంకొకటి ఏంటంటే నాంపల్లి కోర్టు అయిపోయిన తర్వాత హైకోర్టులో పిటిషన్ వేస్తాడు కాబట్టి ఆ దానివల్ల ఎక్కడ వస్తుందని చెప్పి ఆ కేసు అయిపోయిన తర్వాత 1 వీక్ లోపల నువ్వు చంపించిన మన నిజం కాదా? ఆ తర్వాత ఇన్ని విషయాలు నేను చెప్తున్నాను. కరెక్ట్గా అనవసరంగా శ్రీధర్ బాబు మినిస్టర్ గారు అంటే ఆయన ఒక నియోజకవర్గానికే కాదయ్యా, మొత్తం త్రోడు తెలంగాణకు ఆయన ఆప్తుడు, ఆయన కావాల్సిన వాడు. కష్టం వచ్చిన ఎవరైనా పోతారు, పోయినంత మాత్రాన్ని ఆయన దోషిగా నువ్వు ప్రకటిస్తావా పేపర్లో? నీకు ఎవరిచ్చారా అధికారం? నేను ఇప్పటికైనా చెప్తున్నాను, ఖచ్చితంగా నువ్వు హత్య కేసులో ఉన్నావు. రెండవది ఆ రోజు నాకు పేరు రాయించలేదు. పేరు రాయించకపోవడం వల్ల పొద్దునటే ఆ రోజునటువంటి ఎస్ఐ గారితో, ఆ రోజున సిఐ గారితో, ఆ రోజునటువంటి ఏసీపీ గారితో నేను, నా కుమారుడైన ఇంద్రశేఖరరావు మరియు శ్రీనాథరావు గారు ముగ్గురం కలిసి కూడా ఏకదాటిగా ముక్తిగంటంగా మేము పేర్లు చెప్తుంటే కూడా నా పేర్లు రాసుకోలే, వాళ్ళ పేర్లు రాయనేలేదు. ఇన్వెస్టిగేషన్లు తేలుతున్నారు. ఎస్ఐ గారు అదే మాట చెప్పాడు. కనుక మొట్టమొదటి ఏంటంటే నాది సంతకము నా కూతురు చేత రాయించారు. అక్కడే నుంచే కుట్ర జరుగుతుంది. ఇన్ని రోజులు ఏంటంటే పుట్టమది నేరస్తులే కాదు కదా, ఆంధ్రప్రదేశ్లో ఆ మూలకు ఎందుకు దాక్కున్నావు, ఎందుకు వచ్చావు, భీమవరం ఎందుకోసం వెళ్ళిపోయాయి? నువ్వు ఖచ్చితంగా వామన్ రావు హత్య కేసులు ప్రధాన నిందితులే. నువ్వు అసలు యాక్చువల్గా నిన్ను చట్టం ఏమనగా పెట్టాలి, కానీ ఈ రోజు కాకుండా రేపన్నా కానీ చట్టం ఏమనగా పెడతాని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇంకా ఇటువంటి విషయాలు ఏతున్నాయో శ్రీధర్ బాబు వల్లనే నాపై సిబిఐ విచారణ అని, వామన్ రావు నిందితుడని ఏ కోర్టు కానీ ఏ పోలీస్ అని ఈరోజు వరకు చెప్పలేదు. వామన్ రావు మీద వేసిన కేసులు ఏవైతే ఉన్నాయో సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చాడు. మరి దానికి కూడా వామన్ రావు వాడుకోవాల్సిన అవసరం నీకు లేదు. శ్రీధర్ బాబుని గురించి వాడుకోవాల్సిన అవసరం లేదు. శ్రీధర్ బాబు నేరస్తుడు కాదు. శ్రీధర్ బాబు సుప్రీంకోర్టుకు పోమని నాకు చెప్పలేదు. మరి మంత్రిలో రౌడీ షూట్ అప్పింది నీ మీద కాదా? కండువా కప్పిన కేసు నీ మీద కాదా? నీ మీద చాలా ఉన్నాయి. నేను మాట్లాడే రోజులు ముందర ఉన్నాయి. ముందర ఇంకా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. నేను ఈరోజు కూడా ప్రెస్ ముందరికి వచ్చానంటే, మీడియా ముందరికి వచ్చానంటే ఆంధ్రజ్యోతి పేజీ నెంబర్ 3లో నువ్వు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీద ఇన్ని విషయాలతోటి నేను మీడియా ముందర మాట్లాడుతున్నాను. అనవసరంగా తప్పుడు ఆరోపణలతోటి, తప్పుడు మాట్లాడుతోటి ఒక ఉన్నతమైన వ్యక్తిని బ్లేమ్ చేయకు. ఇంకొకటి ఏంటంటే బీసీ బిడ్డ అంటున్నావు. అవును, బీసీ బిడ్డ అని కూడా మాట్లాడుతున్నాను. శ్రీధర్ బాబు గారు గెలవడానికి కానీ, ఎవరు గెలిచినా కానీ, బీసీలు కానీ, ఎస్టీలు కానీ, ఓసీలు కానీ, విభిన్న కులాలు, విభిన్న మతాల వాళ్ళు వేస్తేనే ఆయన గెలిచాడు, ఆయన ఎమ్మెల్యే అయినట్టు. కులం ఎందుకు? ఇంకోటి అంబేద్కర్ పేరు తీసినావు. అంబేద్కరు నీ చుట్టం కాదు. అంబేద్కరు చతుస్సముద్ర వేళ పర్యంతమైన భూభాగం ఎంతవరకు అయితే ఉందో అంతవరకు అన్ని కులాలకు, అన్ని మతాలకు, రాజ్యాంగానికి ఆయన చుట్టం. ఆయన నాకు కూడా చుట్టమే, నాకు కూడా బంధువే. నీకొక్కరికి ఎట్లయితే ఆయన కనుక అంబేద్కర్ పేరు ముందర పెట్టి, బీసీ కులను ముందర పెట్టి కులాలను రెచ్చగొట్టకు. నేను ఎవరిని కూడా కార్యకర్తలను కానీ, పార్టీని కానీ ఎవరిని బదనాం చేయడం లేదు, ఎవరిని తప్పుడు మాట మాట్లాడడం లేదు. నీ భార్య మీద ఎఫ్ఐఆర్ కాలేదా? నీ బిట్టు సీన్ వాళ్ళు కోర్టుకు వచ్చినప్పుడు సెల్ ఫోన్ ఇచ్చి మాట్లాడించలేదా? ఏం అవసరం మీకు సంబంధం లేకుంటే? నీ భార్య గుంజబడికి వచ్చి డబ్బులు పంచలేదా?
వాళ్ళు ఎన్ని రోజులు జైలు అన్ని రోజులు జైలు ఇవ్వలేదా? ఈ విషయాలపై సమగ్ర విచారణ జరిపించాలని చెప్పి నేను చట్టాన్ని కోరుకుంటున్నాను, మీడియా ముందర చెప్తున్నాను. ఇంకొక పాయింట్, కిషన్ రావుకు స్థాయి లేదన్నావు, కిషన్ రావు కుటుంబానికి స్థాయి లేదన్నావు. ఓకేనా, స్థాయి లేదు కావచ్చు. నాకు స్థాయి లేనప్పుడు, వామన్ రావు దంపతుల హత్య కేసులో నిందితుని కానప్పుడు, నువ్వు చేయించినప్పుడు, ఉప్పల్లో ఉన్నటువంటి ఒక లేడీ అడ్వకేట్ ద్వారా, ఒక హైకోర్టు అడ్వకేట్ ద్వారా నాకెందుకు పంపావు? ఎన్ని కోట్లు కావాలో అడుగుమను, లేకుంటే కిషన్ రావుని ఒక ఫిగర్ చెప్పమని చెప్పి 100 కోట్లని చెప్పింది మీరు కాదా? ఎన్ని సంపాదించావు, ఎక్కడి నుంచి సంపాదించావు, రేపు చట్టం చెప్తుంది. నేను అయినా కానీ ఒకటే చెప్పాను, అవసరం ఉంటే నా కుటుంబాన్ని నేను సాదుకుంటాను, నన్ను ప్రభుత్వం సాత్తుంది, నా తల్లిదండ్రులు భూమి జాగాలు ఉన్నాయి, ఏవీ లేకపోతే బిచ్చం బిత్తనే సాత్తాను, కానీ నేను మాత్రం కాంప్రమైజ్ కానీ ఆ రోజు హైకోర్టు అడ్వకేట్ చెప్పడం జరిగితే ఇవాళ ఇక్కడ దాకా వచ్చింది. మా మౌనము, మా మంచితనము, చట్టము, కోర్టు మాకు సహకరించింది కాబట్టి ఇవాళ సిబిఐ వచ్చింది. కాబట్టి సిబిఐ గారికి, న్యాయ వ్యవస్థకు, సుప్రీంకోర్టుకు, సుప్రీంకోర్టు అడ్వకేట్లకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. పుట్టమధు గారు ఇంకొకసారి ఎప్పుడు కూడా ఉన్నతమైనటువంటి వ్యక్తులను బదనాం చేసే ప్రయత్నం చేయకు. నువ్వు వ్యక్తిగతాన్ని ఏది ఉన్నదో నువ్వు పార్టీ పరంగా, సంఘం పరంగా చేస్తున్నావు, అది మంచి పద్ధతి కాదు. అన్ని కులాలకు మాకు సంబంధించిందే, మేము అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తులమే, మాకు అన్ని కులాల సపోర్ట్ ఉంది కనుక నేను ఇంత దూరం వచ్చాం. కాబట్టి నేను ప్రెస్ వాళ్ళ ముందర ఉన్నది నుడిగా చెప్తున్నాను. కాబట్టి నాకు సహకరించిన ప్రెస్ వాళ్లకు హృదయపూర్వక నమస్కారం. జై హింద్.